దాదాపు 11, 12 దేశాల నుంచి భారతదేశానికి రాబోతున్నారు కాబట్టి, ఈ లోపుగా ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ వస్తుంటారు కాబట్టి, వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి భారత్ సేఫ్ కాదనేటటువంటి ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి భారతదేశంలోనే ఉండే దేశద్రోహులు, భారతదేశంలోనే ఉండే భారత వ్యతిరేకులు లేదా అవతల భావజాలికులు ఏదో ఒక వెధవ పనులు చేస్తూనే ఉంటారు రాబోయేటటువంటి రోజుల్లో. ఇప్పుడు కాశ్మీర్‌లో దీనికి తెర తీశారు. కాశ్మీరీ పండిట్స్ తక్షణం జమ్మూ కాశ్మీర్ వదిలిపోవాలి అంటూ తాజాగా అక్కడ ఏదైతే జమ్మూ ప్రాంతంలో 6 పేర్లు కొన్ని వీధులకు పెట్టారో ఆ పేర్లు తీసేయాలి. వాస్తవంగా వైట్ కాలర్ టెర్రరిస్టులంటూ ఒక పేరు పెట్టుకుని ఒక నోట్ రిలీజ్ చేశారన్నమాట. కాశ్మీర్‌లో, జమ్మూలోకి పండిట్లు వస్తే వాళ్ళు ట్రైటర్లు అంటే ద్రోహులు, లోకల్‌గా ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఎవరితో తిరుగుతున్నారు, ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం. మీ సెక్యూరిటీకి మీ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏమి తోడుండవని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మేము ఏమైనా చెయ్యగలం అంటూ ప్రకటించుకొచ్చారు. యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్ అనేటటువంటి వాళ్ళు లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ఈ బెదిరింపులకు దిగుతోందన్నటువంటి విషయాన్ని గుర్తించినాయి మన దర్యాప్తు సంస్థలు.